హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి తాజా మరియు మాజీ ఎమ్మెల్యేల మధ్య గత 2 రోజుల నుంచి తీవ్ర వాగ్యుద్ధం జరుగుతూ ఉంది. ఒకరిపైన ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటా ఉన్నారు, సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటా ఉన్నారు. మరీ ముఖ్యంగా మొన్న ఈ మధ్య గెలిచినటువంటి తాజా ఎమ్మెల్యే అయినటువంటి లక్ష్మీకాంతరావు పైన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే విమర్శలు చేస్తూ, నేను హైకోర్టులో కేసు ఫైల్ చేశాను, మరో 6 నెలల లోపల తీర్పు నాకు అనుకూలంగా రాబోతుంది, మళ్లీ నేను జుక్కల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేని కాబోతున్నాను అని తన కార్యకర్తల మధ్య వ్యాఖ్యానించడమే రాజకీయ వర్గాల్లో ఒక చర్చకు దారితీస్తా ఉంది. 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి అప్పుడే ఈ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, తన క్యాడర్ను కాపాడుకునే పనిలోనే ఈ విధంగా హనుమంత్ షిండే వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందా? లేదు, నిత్యం ప్రజల్లో ఉంటున్నటువంటి లక్ష్మీకాంతరావుకి ఏదైతే ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతా ఉందో దాన్ని చూసి ఒక అభద్రతా భావంలోనే హనుమంత్ షిండే ఈ విధంగా వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందా అనే చర్చ అక్కడ జుక్కల్ నియోజకవర్గ ప్రజల్లో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఒకసారి మనం విశ్లేషించి చూద్దాం. వాస్తవానికి గత 3 పర్యాయాలు హనుమంత్ షిండేనే జుక్కల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించాడు. అయినప్పటికీ జుక్కల్ నియోజకవర్గాన్ని తగినంత రీతిలో అభివృద్ధి చేయలేదు అని అక్కడి జుక్కల్ నియోజకవర్గ ప్రజలు భావించినట్టుగా తెలుస్తా ఉంది. అందుగురించే జుక్కల్ నియోజకవర్గంలో మొదటిసారిగా కంటెస్ట్ చేసినటువంటి లక్ష్మీకాంతరావు వైపే జుక్కల్ నియోజకవర్గ ప్రజలు నిలబడ్డారు. లక్ష్మీకాంతరావుని ఆ ఎన్నికల్లో గెలిపించారు. ఇది కొంతవరకు హనుమంత్ షిండే అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. హనుమంత్ షిండే గత 3 పర్యాయాలు ఆ నియోజకవర్గంలో కంటిన్యూగా గెలిచి రావడం వల్ల హనుమంత్ షిండేకి ఒక విధమైన కాన్ఫిడెన్స్ ఉండే, మళ్ళీ కూడా నేను జుక్కల్ నియోజకవర్గంలో నేనే ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే హనుమంత్ షిండే భావించినట్టుగా మనకు సమాచారం ఉంది. కాకపోతే లక్ష్మీకాంతరావు అప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ప్రజలకు ఎక్కడికక్కడ చైతన్యపరుస్తూ, అంటే నియోజకవర్గానికి తాను ఏమి చేయదలుచుకున్నాడు, అంటే నియోజకవర్గం అభివృద్ధికి ఎంత దూరంలో ఉంది అనే విషయాల్ని ప్రజలకి వివరించడం ద్వారా ప్రజల్లో కూడా ఆ హనుమంత్ షిండే పైన ఉన్న వ్యతిరేకత అనేది లక్ష్మీకాంతరావుకి ప్లస్ పాయింట్ గా మారి ఆ ఎన్నికల్లో లక్ష్మీకాంతరావు విజయం సాధించడం జరిగింది. లక్ష్మీకాంతరావు విజయం సాధించినప్పటి నుంచి కూడా నాకు తెలిసినంత మటుకు, నాకున్నంత సమాచారం మెట్టుకు గత 80 రోజుల్లో పూర్తిగా నియోజకవర్గానికి తన సమయం కేటాయిస్తూ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపైనే తను రివ్యూలు చేస్తూ ఎక్కడికక్కడ ఎంతో కొంత అభివృద్ధి కార్యక్రమాల్ని మొదలు పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంది. వాస్తవానికి చాలా డిపార్ట్మెంట్ వైజ్ గా తను రివ్యూలు చేస్తూ, అంటే జస్ట్ లైక్ మన మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈ విధంగా ఏ డిపార్ట్మెంట్ కి ఆ డిపార్ట్మెంట్ తను రివ్యూలు చేస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాల వైపు ముందుకెళ్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఇవన్నీ గుర్తెరిగే హనుమంత్ షిండే అనేది ఏదైతే ప్రజల్లో అప్పుడే లక్ష్మీకాంతరావు పైన ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతా ఉంది. ఈ పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఇలాగే వెళ్ళినట్లయితే అక్కడ హనుమంత్ షిండేకి కొద్దిగా ఇబ్బంది మొదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొద్దిగా బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో హనుమంత్ షిండే ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడా అని ఒక విధమైన చర్చ వస్తా ఉంటే, ఇక రెండో విధమైన చర్చ ఏంటంటే, ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చాలా మంది నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో లక్ష్మీకాంతరావుతోనే మేము అడుగులు వేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చాలా మంది రేపు కార్యకర్తలు కానివ్వండి, నాయకులు, కొంతమంది పదవుల్లో ఉన్న నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇవన్నిటిని గుర్తెరిగి తన క్యాడర్ ని కాపాడుకునే పనిలోనే హనుమంత్ షిండే ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడా అని నియోజకవర్గంలో తీవ్రమైన చర్చ సాగుతా ఉంది. ఈ విషయాన్ని ఇటు పక్కన ఉంచినట్లయితే, అటు లక్ష్మీకాంతరావు కూడా నిన్న తన కార్యకర్తల మధ్య మాట్లాడుతూ, ఒక సభలో మాట్లాడుతూ హనుమంత్ షిండే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు అనేది తను లేవనెత్తుతా ఉన్నారు. వాస్తవానికి నిజంగా 15 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఒక 80 రోజులు అధికారానికి దూరంగా ఉండేసరికి ఈ విధంగా మాట్లాడడం అది హనుమంత్ షిండేకి కూడా మంచిది కాదు. ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గ ప్రజలు లక్ష్మీకాంతరావుకి 5 సంవత్సరాల సమయం కోసం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. పూర్తి సమయం 5 సంవత్సరాలు లక్ష్మీకాంతరావుకి ఇచ్చిన తర్వాతనే తన ప్రోగ్రెస్ రిపోర్టు పైన హనుమంత్ షిండే మాట్లాడాలి. కానీ ఈ విధంగా ఇప్పుడే విమర్శలు చేస్తూ ఈ 70-80 రోజుల్లోనే నేను మళ్ళీ, అంటే ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్యే పదవి దూరం అయ్యేసరికి కలిగిన బాధతోటి నేను మళ్ళీ ఎమ్మెల్యేని అవుతానని వ్యాఖ్యానించడం ద్వారా ఎప్పటికీ కూడా ప్రజల మన్ననలు పొందలేడు. ప్రజల్లో ఇంకా చికాకు వచ్చే అవకాశం ఉంటది ఈ విధంగా మాట్లాడడం ద్వారా. ఎప్పుడైతే ఓటమిని హుందాగా
స్వీకరించినప్పుడే నాయకుడు ఎదగగలుగుతాడు. ఓటమిని జీర్ణించుకోలేకపోతే ప్రజాస్వామ్యంలో అది మంచి పద్ధతి కాదు. గెలుపు అందరికీ ముఖ్యమే, కానీ మీ ఓటమి ఎదురైనప్పుడు కూడా దాన్ని ఎందుకు ఓడామో దాన్ని విశ్లేషించుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ముందు దాన్ని ఏ విధంగా గెలుపు బాటలో పయనించాలి అనే విధంగా పని చేసుకోవాలి. కానీ ఇప్పుడిప్పుడే వర్క్ మోడ్లోకి ఏదైతే వర్క్ మోడ్ పైన పూర్తిగా దృష్టి సారించి నియోజకవర్గ అభివృద్ధి పైన పూర్తిగా దృష్టి సారించి వెళ్తున్నటువంటి లక్ష్మీకాంతరావుని ఈ విధంగా డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడడం మాత్రం తగదు. అది జుక్కల్ నియోజకవర్గానికి మంచిది కాదు, జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి మంచిది కాదు. ఏదైనా జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే 3 times ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తను డెఫినెట్ గా సూచనలు సలహాలు ఇవ్వచ్చు, సద్విమర్శ చేయొచ్చు, నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడినట్టుగా ఉంటుంది. ఈ విధంగా చేయాలి. కానీ హనుమంత్ షిండే పూర్తిగా వ్యక్తిగత విమర్శలు లక్ష్మీకాంతరావు పైన చేయడం మాత్రం అది మంచి పద్ధతి కాదు. 5 సంవత్సరాల సమయం పూర్తిగా వేచి ఉండాలి. వేచి ఉండి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క తీర్పును కోరాలి. అదే నాయకుడి యొక్క లక్షణం అవుతుంది. అంతేకాని తొందరపాటు చర్యలకు దిగితే మాత్రం అది ఏ నాయకుడికి కూడా రాజకీయంగా అది మంచిది కాదు. ఇక ఏదైతే హనుమంత్ షిండే చేసినటువంటి విమర్శలకు జవాబులు ఇస్తూనే తోట లక్ష్మీకాంతరావు కూడా ఇప్పటి వరకు నియోజకవర్గానికి చెందినటువంటి చాలా మంది ప్రజలు కూడా లక్ష్మీకాంతరావు చాలా సౌమ్యుడు, అంటే విద్యావంతుడు, చాలా మంచిగా ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజలు చెప్పిన సమస్యల్ని మంచిగా నిదానంగా వింటున్నాడు. సో డెఫినెట్ గా లక్ష్మీకాంతరావుకి ఒక ఇమేజ్ అనేది ఏదైతే పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ అయిందో డెఫినెట్ గా ఆ ఇమేజ్ తోనే వెళ్తా ఉన్నాడు. అయితే నిన్నటి వరకు అంటే చాలా సౌమ్యుడు అని అనుకున్నటువంటి అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు లక్ష్మీకాంతరావు చాలా సౌమ్యుడు, మనం ఎటువంటి విమర్శ చేసినా ప్రతి విమర్శ చేయడు అని అనుకున్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ నాయకుడు విమర్శ చేసినట్టుగా ఉంది. దానికి తగ్గట్టుగా కౌంటర్ ఇవ్వాలనుకునే లక్ష్మీకాంతరావు కూడా కాస్త ధీటుగానే స్పందించారు. మీరు 6 నెలల్లో నన్ను ఎమ్మెల్యేగా దించుతానంటున్నారు కదా, వీలైతే దించండి, లేకపోతే 7వ నెలలో మీరు జైలుకు వెళ్లడం ఖాయం. మీరు ఏదైతే దళిత బంధు పథకంలో చేసిన అవినీతి అక్రమాలు ఒక్కటి చాలు, మీరు డెఫినెట్ గా మిమ్మల్ని జైలుకు పంపించడానికి ఆ ఒక్క అవినీతి అనేది సరిపోతుంది, మీరు డెఫినెట్ గా కిల్లా జైలుకు పంపిస్తాను అనే విధంగా బీఆర్ఎస్ యొక్క నాయకుడికి అంటే తాజా మాజీ ఎమ్మెల్యేకి చురకలంటించే విధంగా లక్ష్మీకాంతరావు మాట్లాడాడు. డెఫినెట్ గా లక్ష్మీకాంతరావు ఈ విధంగా తీవ్రంగా స్పందించడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా షాక్ గురైనట్టుగా మనకు సమాచారం ఉంది. సో డెఫినెట్ గా అంటే నేను అదే అంటున్నాను, సౌమ్యుడిగా పని చేసుకుంటున్నటువంటి వ్యక్తికి అదే విధమైనగా మనం వాతావరణం కల్పించాలి. కానీ అతనిలో ఎవరైనా సరే సౌమ్యంగా పనిచేసే వ్యక్తిలో డెఫినెట్ గా ఇంకో కోణం కూడా ఉంటుంది. అనవసరంగా ఎవరం కూడా తనని డిస్టర్బ్ చేసే ఏ వ్యక్తి అయినా నియోజకవర్గ సమస్యలపైన పోరాడుతూ ఉన్నాడో, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తా ఉన్నాడో తనకు మనం అందరం సహకరించాలి. కానీ అనవసరంగా డిస్టర్బ్ చేసినట్లయితే ఈ విధంగానే సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. డెఫినెట్ గా ఇప్పుడు హనుమంత్ షిండే కూడా ఒక సమస్యలు కొని తెచ్చుకునే విధంగానే ప్రవర్తించినట్టుగా కనబడతా ఉంది. ఇన్ని రోజులు మంచిగా వర్క్ మోడ్ లో వెళ్తున్నటువంటి లక్ష్మీకాంతరావుని అనవసరంగా తను డిస్టర్బ్ చేసి తన వైపు కొద్దిగా దృష్టి కేంద్రీకరించే అవకాశం ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. డెఫినెట్ గా కొన్ని రోజుల్లో ఒకవేళ లక్ష్మీకాంతరావు గనక ఆ నిజాం సాగర్ మండలికి సంబంధించినటువంటి ఏదైతే దళిత బంధులో కొన్ని అక్రమాలు జరిగాయని కొన్ని విమర్శలు ఉన్నాయి, నిజంగానే దానిపైన ఏదైనా ఒక విచారణ కనుక ఆదేశించినట్లయితే, ఒకవేళ గవర్నమెంట్ గనక రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ విచారణకు ఏదైనా ఆదేశించినట్లయితే కనుక ఎంతో కొంత హనుమంత్ షిండే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటది. సో ఇప్పటికైనా హనుమంత్ షిండే లక్ష్మీకాంతరావుకి తగినంత సమయం ఇవ్వాలి. నియోజకవర్గ అభివృద్ధికై ఒక ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేగా తన వంతు సహకారాన్ని అందించే ప్రయత్నమే చేయాలి. కానీ నియోజకవర్గాన్ని కానీ నియోజకవర్గ ప్రజలని కానీ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు నియోజకవర్గంలోని కార్యకర్తలకు మరియు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గంకి సంబంధించినటువంటి సమస్యలపైన వెనువెంటనే స్పందిస్తూ నియోజకవర్గాన్ని కొద్దిగా అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి లక్ష్మీకాంతరావు ఇక ముందు కూడా ఇదే విధంగా తన వర్క్ మోడ్ లో వెళ్ళాలి అని చెప్పి కోరుకుందాం.